నమస్తే. ఇవాళ రీల్లో ఐడెంటిఫైయింగ్ సైకోగ్రాఫిక్స్ అంటే మీ ఆడియన్స్ ఎలా థింక్ చేస్తారు, ఏం థింక్ చేస్తారు అని తెలుసుకోవటమే ఈ థర్డ్ స్టెప్ లో ఇన్వాల్వ్ అయ్యింది. ఇది మొత్తం వాళ్ళ మైండ్ సెట్ మరియు బిహేవియర్ మీద ఆధారపడి. ఇందులో టోటల్ మనం 4 పాయింట్స్ అయితే కన్సిడర్ చేస్తాం. అందులో ఫస్ట్ది వాల్యూస్. వాళ్ళు దేన్ని ఎక్కువగా వాల్యూ చేస్తారో తెలుసుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీని వాల్యూ చేస్తారా, హెల్త్ ని వాల్యూ చేస్తారా అనేది మీరు తెలుసుకోవాలి. సెకండ్, ఇంట్రెస్ట్. అంటే వాళ్ళు ఎక్కువగా చదవటం ఇష్టపడతారా, వీడియోస్ చూడటం ఇష్టపడతారా, పాడ్కాస్ట్ వినటం ఇష్టపడతారా అనేది మీరు తెలుసుకోవాలి. తర్వాత ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు ఏ ప్రాబ్లం ద్వారా ఎక్కువగా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారో మీరు తెలుసుకోవాలి. తర్వాత గోల్స్ ఏంటంటే వాళ్ళు మీ ప్రొడక్ట్ నుండి ఎలాంటి అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇది మీరు తెలుసుకోవాలి. ఫోర్త్ స్టెప్ ఏంటంటే అండర్స్టాండింగ్ దేర్ ప్రాబ్లమ్స్. బెస్ట్ ప్రొడక్ట్స్ గానీ కంటెంట్ గానీ ఏం చేస్తాయంటే ఆడియన్స్ యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాయి. మిమ్మల్ని మీరు ఈ 3 క్వశ్చన్స్ అయితే క్వశ్చన్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్స్ స్టాపింగ్ దెమ్ ఫ్రమ్ రీచింగ్ దేర్ గోల్స్. అంటే ఏది ఆపుతుంది వాళ్ళ గోల్ రీచ్ అవ్వకుండా. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే వాట్ డూ దే కంప్లైన్ అబౌట్. వాళ్ళు దేని మీద కంప్లైంట్ చేస్తున్నారు. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే వాట్ దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఆర్ ఇన్సెక్యూర్ అబౌట్. అంటే వాళ్ళు దేని వల్ల భయపడుతున్నారు లేకపోతే ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుంది. ఈ 3 క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. తర్వాత 5th స్టెప్ ఏంటంటే రీసెర్చ్ వేర్ దే హ్యాంగ్ అవుట్. ఇలాంటి మంచి కంటెంట్ కోసం ఫాలో అవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.